ఛానల్. ఈరోజు మన యూట్యూబ్ వీడియో ఏంటిదంటే మనం కుండ చికెన్ చేయబోతున్నాం. ముందైతే మనం ఆనియన్లను పచ్చిమిర్చిలు కట్ చేసుకొని పెట్టుకోవాలి. మనం కొత్తిమీర పుదీనా కలిపి కట్ చేసుకోవాలి. ఈ రెండు కలుపుకొని మనం వేసుకున్నాం అనుకో ఆ టేస్టే వేరే వస్తుంది దోస్తులు. ఇక రారీ నేను ఏమైతే చూద్దు రారీ ఇటు. ఇక మా అబ్బాయి చెప్పింది ఈ బిర్యానీలు వేసే ఆకులు ఈ మసాలాలు అన్నీ ఇవని చెప్పింది. ఇవే తీసుకున్న దోస్తులు అన్నీ తీసుకున్నా. 2 స్పూన్ల కారం వేసుకోవాలి. ఇక 1 స్పూను కల్లుప్పు వేసుకోవాలి మనం. ఇక మీరు రుచికి తగ్గట్టు గరం మసాలా వేసుకోరి. 1 స్పూను అల్లం వేసుకోవాలండి. ఇక మనం ముందు కట్ చేసుకున్నాం కదా ఆనియన్లు, అవి వేసుకోవాలి. ఒక చిటికెడు పిడికెడు వేసుకున్నా. మనం పచ్చిమిర్చి వేసుకోవాలి కోసుకున్నా ఇంతకుముందు. అవి కూడా వేసుకోవాలి. పచ్చిమిరగడ్డ, కొత్తిమీర, ఇవన్నీ మనం మంచిగా ఒకసారి కలుపుకోవాలి. మంచిగా ముక్కకు పట్టేటట్టుగా. అయితే పసుపు మర్చిపోయిన దోస్తులు, పసుపు వేసుకోవాలి. ఫస్ట్ టైం చేస్తున్నా కదా అట్లే మర్చిపోతాం అన్నీ. ఒక 200 గ్రాములు పెరిగి వేసుకొని మంచిగా కలిపితే ఎట్లుంటో తెలుసా దోస్తులు. ఎయ్ ఇప్పుడు దీన్ని ఒక అర్ధగంట మ్యారినేషన్ చేసుకోవాలి దోస్తులు. ఇక పక్కన పెట్టుకోవాలండి. 1/2 కిలో చికెన్కి 1/2 కిలో బాస్మతి రైస్ నానబెట్టుకోవాలి. ఫ్రెండ్స్ దీని పేరు మల్లమ్మక ఫ్రెండ్స్. మా ఇంటికనే ఉంటుంది, బర్రె చూసి పారిపోతుంది. ఇక మనం మన పొయ్యి అంటూ పెట్టుకోవాలి. ఇక మన బిర్యానీ రైస్ నానబెట్టుకున్నాం కదా, అవి ఉడికే నీకు 60% మనం ఈ మసాలాలన్నీ వేసుకుందాం. ఒక 2 మిరపకాయలు కూడా చింపుకొని వేసుకోవాలి ఫ్రెండ్స్. కొంచెం నూనె పోసుకోవాలి ఫ్రెండ్స్. ఇవన్నీ మనం మసాలాలు వేసినాం. నీళ్ళు కొంచెం మరగనియాలి. మంచిగా మంట పెట్టుకోవాలి. పెట్టుకున్న బియ్యం వేసుకోవాలి ఫ్రెండ్స్. ముందుగా మనం కుండకి నెయ్యి మొత్తం రాసుకోవాలి. కొత్త కుండ కదా మొత్తం. నెయ్యి పూసుకున్న కుండ పెట్టుకోవాలి దోస్తులు. మ్యారినేట్ చేసుకున్న చికెన్ వేసుకోవాలి. ఫ్రైడ్ ఆనియన్ వేసుకోవాలి ఫ్రెండ్స్. కొంచెం పుదీనా కొత్తిమీర వేసుకోవాలి ఫ్రెండ్స్. ఇక మంచిగా ఒకసారి కలుపుకోవాలి మనం. ఇది నేనే తయారు చేసిన ఇప్పుడే. ఇక కొంచెం మనం మూత పెట్టుకోవాలి. ఇది మన ఇంట్లో చేసుకున్న చికెన్ మసాలా. నేను మా నాన్నమ్మతో స్పెషల్గా చేపించిన. ఇది చేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడే వాసన మాత్రం గుమగుమలాడుతుంది. ఇక నూనె మీదికి వెళ్ళాక మనం చికెన్ కొంచెం ఈ కుండని పక్కకు దింపుకోవాలి. వండుకున్న బగారన్నం పైన వేసుకోవాలి. బాస్మతి రైస్, మేమైతే బగారన్నం అనే అంటాం. ముందే ఫ్రై చేసుకున్న ఉల్లిగడ్డలు పైన లేయరింగ్ చేసుకోవాలి. మళ్ళీ ఒక లేయర్ పైన లేయర్ వేసుకోవాలి ఫ్రైడ్ ఆనియన్స్. కొత్తిమీర పుదీనా పైన మళ్ళీ లేయరింగ్ చేసుకోవాలి. ఇక మనం
గోధుమ పిండి అయినా మైదా పిండి అయినా కలుపుకొని ఇట్లా కుండ చుట్టూరు పెట్టుకోవాలి. దమ్ము బయటికి పోకుండా. ఇంతకుముందు మనం బాస్మతి రైస్ దమ్ము చేసుకున్న నీళ్ళు కొంచెం కుండలో పోసుకోవాలి. మనం అయిపోయినాక మూత పెట్టుకొని సీలింగ్ చేసుకోవాలి. మంచిగా మూత పెట్టుకొని పిండి మొత్తం అటు ఇటు ప్యాక్ చేసుకోవాలి. కొంచెంసేపు అయిపోయినాక మంచిగా మంట తీసి దమ్ము కానియాలి. కట్టలన్నీ పక్కా జరుపుకోవాలి. బొగ్గుల మీద కానియాలి. దమ్ము మంచిగా దమ్ము పట్టాలి బిర్యానీ. ఇక మొదలు పెడదాం పట్టండి. సూపర్ సూపర్ ఉందండి. సూపర్ సూపర్ ఉందండి. ఆడియన్స్, ఆ బిర్యానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఉంటుంది దాన్ని కొట్టుర్రి.